హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను వివో X6 హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్స్ అంతే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. సో అందులో వివో ఒకటి. సో దీనికి ఎక్కువగా అమ్ముడుపోవడానికి కారణం ఏంటంటే, ఇది ఓల్డ్ టెక్నాలజీతో రెడీ అవ్వడం, డైరెక్ట్గా 4G అంటే ఈ మధ్య జియో సిమ్లు ఎక్కువగా రావడంతో 4Gకి చాలామంది అలవాటు పడి 4G మొబైల్స్ తీసుకుంటున్నారు. ఇంకా దీని యొక్క హెచ్డి కెమెరా, బ్యాటరీ బ్యాకప్, స్మార్ట్, స్లిమ్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ వల్ల ఈ మొబైల్స్ ఎక్కువ సేల్ అయ్యాయి. సో అంత ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మా సబ్స్క్రైబర్స్ కొంతమంది దీని హార్డ్ రీసెట్ గురించి అడిగారు. సో వారి గురించి నేను వీడియో పెడుతున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూడండి. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది హార్డ్ రీసెట్ అంటే, మన మొబైల్ హ్యాంగ్ అవ్వడం, లేదంటే రీస్టార్ట్ అవ్వడం, దానికి అదే యాప్స్ సరిగా ఓపెన్ కాకపోవడం, లేదా సపోర్ట్ చేయకపోవడం, స్లోగా ఓపెన్ అవ్వడం, లేదంటే అదేవిధంగా ఇంటర్నెట్ కూడా స్లోగా ఆన్ అవ్వడం, స్లోగా కనెక్ట్ అవ్వడం, లేదంటే కనెక్ట్ కాకపోవడం ఒక్కొక్కసారి. తర్వాత ప్యాటర్న్ లాక్, ఎస్పెషల్గా ప్యాటర్న్ లాక్ పెట్టి చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో అది తెలియక సాఫ్ట్వేర్ సెంటర్లకు వచ్చి సాఫ్ట్వేర్లు పెట్టి డబ్బులు 200, 300 వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ వల్ల మెమరీ ఉన్నా కూడా మెమరీ లేదని చూపించడం. సో ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకే సొల్యూషన్, అదే హార్డ్ రీసెట్. ఓకే, సో ఇది తెలియక మనం అనవసరంగా డబ్బులు పెట్టి సాఫ్ట్వేర్ కొడుతున్నాం. అక్కడ కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ కొట్టరు, జస్ట్ హార్డ్ రీసెట్ మాత్రమే చేసేస్తారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వీళ్ళ దగ్గర సాఫ్ట్వేర్స్ ఏవి రావు అవి. ఓకే, సో చేసేసి మనకు సాఫ్ట్వేర్ కొట్టామని చెప్పేసి డబ్బులు తీసుకొని వాళ్ళు మోసం చేస్తుంటారు. ఇక మీద మీరు ఆ మోసపోవద్దనే ఉద్దేశం కొద్దీ మా వ్యూవర్స్కి హార్డ్ రీసెట్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ చేసిన తర్వాత జస్ట్ పవర్ బటన్ మాత్రమే ప్రెస్ చేసి పవర్ స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత బ్యాటరీ మాత్రం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మన హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మొబైల్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. సో అందుకనే ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, సో ఈ రెండు బటన్స్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, రెండు బటన్స్ని ఎట్ ఏ టైం ప్రెస్ చేసి పట్టుకోండి. కొన్ని సందర్భాల్లో వాల్యూమ్ డౌన్, పవర్, హోమ్ బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది. ఓకేనా, అది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి ఉన్నాయి. సో ఎక్కువ శాతం అయితే వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ని మాత్రమే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఒక 10 to 15 సెకండ్స్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆండ్రాయిడ్ లోగో వస్తుంది ఒకటి. సో ఆండ్రాయిడ్ లోగో రాగానే మీరు ఏం చేయండి అంటే, జస్ట్ ఆ బటన్స్ వదిలిపెట్టేసి పవర్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలిపెట్టండి. ఒక 2-3 సెకండ్స్ ప్రెస్ చేసి వదిలిపెట్టండి. సో అప్పుడే మీకు రికవరీ మోడ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ రికవరీ మోడ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రికవరీ మోడ్లో మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. రిబూట్ సిస్టమ్ నౌ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్టోరేజ్, వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాష్ పార్టిషన్. సో ఇక్కడ మీరు వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో ద మీనింగ్ ఏంటి అని అంటే, వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే, మొబైల్తో వచ్చిన సెట్టింగ్స్ కాకుండా తర్వాత మనం పెట్టిన ప్రతి సెట్టింగ్ని కూడా, అంటే ఆ సెట్టింగ్సే కాదు, మనం డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్, సాంగ్స్, మూవీస్, యాప్స్, అప్లికేషన్స్, డాక్యుమెంట్స్, మీరు పెట్టుకున్న గేమ్స్, థీమ్స్ కానివ్వండి, వాల్పేపర్స్ కానివ్వండి, మ్యూజిక్, రింగ్ టోన్స్, కంప్లీట్గా అన్నిటిని తీసేయడానే వైప్ డేటా అంటారు. ఓకే, అదే ఫ్యాక్టరీ రీసెట్ అంటే, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సెట్టింగ్స్ మనం చేంజ్ చేస్తే మళ్ళీ అవి రీసెట్ చేయాలి అని అర్థం. అందుకే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్ సెలెక్షన్ కోసం మనకు టచ్ పనిచేయదు. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడానికి పవర్ బటన్ని మనం యూస్ చేసి వాడతాము. అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసాక మనకు కన్ఫర్మేషన్ కొరకు ఎస్ నోనా అని ఒక మళ్ళీ ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ నో ఉంటాయి. ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజ్ ఉంటుంది. మీరు అది మాత్రం సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ కూడా సేమ్, టచ్ పని చేయదు. మళ్ళీ స్క్రాలింగ్ కోసం ఏమో వాల్యూమ్ కంట్రోల్స్ని ఓకే చేయడానికి పవర్ బటన్ని మనం యూస్ చేస్తాం. ఇదంతా ఓకే అయిన తర్వాత, అంటే ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ అంతా ఫార్మాట్ అయిపోయి మళ్ళీ కొత్త సెట్టింగ్స్ అవే, అంటే ఫస్ట్ తీసుకున్న సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి, అవే సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవడంలోనే మనకు ప్యాటర్న్ లాక్ కనుక ఒకవేళ పెట్టి మర్చిపోయినట్టయితే అది కూడా పోతుంది. ఇంకా మొత్తం అంతా రీసెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు మొబైల్ని రీస్టార్ట్ చేయమని మళ్ళీ మెయిన్ మెనూ వస్తుంది. సో ఈ మెయిన్ మెనూలో రీస్టార్ట్ చేయబడుతుంది రిబూట్. అదే అంటే డైరెక్ట్ మనకు వర్క్ అయిపోయాక బ్యాటరీ తీయడం కానీ పవర్ బటన్ నొక్కడం కానీ చేయదు. రిబూట్ ఆప్షన్ యూస్ చేసుకోండి. మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. మొబైల్ రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ సెట్టింగ్స్ అన్ని లోడ్ అవడం కోసం కొంత టైం, అంటే అప్లికేషన్స్ అవన్నీ లోడ్ అవడం కొంత టైం తీసుకుంటుంది. 5 నిమిషాలు పడవచ్చు, 10 నిమిషాలు పడవచ్చు, ఇంకా ఎక్కువ టైం కూడా పడవచ్చు. మీరు అనవసరంగా తొందరపడి బ్యాటరీ తీయడం లాంటిది ఏం చేయకండి. ఖచ్చితంగా అనేదాకా వెయిట్ చేయండి. ఓకే, సో ఆన్ అయిన తర్వాత, మొబైల్ ఆన్ అయిన తర్వాత మీకు మామూలుగా మ్యాండేటరీ సెట్టింగ్స్, కొన్ని జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. అంటే మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా సెట్టింగ్స్ అడుగుతుంది అంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్షన్, డేట్, టైం, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇంకేదైనా సెట్టింగ్స్ అడిగితే అవన్నీ మీకు మామూలుగా స్కిప్ అని కనబడే స్కిప్ కొట్టేసేయండి. స్కిప్ లేని మాత్రం మ్యాండేటరీ అన్నట్టు వాటిని కంపల్సరీ ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత మీ మొబైల్ అనేది మామూలుగా మీకు ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ మొబైల్, కొత్త మొబైల్ కొన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి, ఎలాంటి యాప్స్, సెట్టింగ్స్, ఎలాంటి పర్ఫార్మెన్స్, స్పేస్, మెమరీ,
ఇలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, అంతే స్పీడ్గా రన్ అవుతుంది. సో మళ్ళీ మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మీ మొబైల్ మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ఇది తెలియక అనవసరంగా సాఫ్ట్వేర్లు కొట్టించి డబ్బులు వేస్ట్ చేసుకోండి, అనవసరంగా మోసపోకండి. ఈ హార్డ్ రీసెట్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మీరు చేసుకోవచ్చు, ఎన్నిసార్లు చేసుకోవచ్చు, దీనికి లిమిట్ అనేది లేదు, ఖరాబ్ అవుతుందని లేదు. ఎన్నిసార్లు చేసినా మొబైల్ అనేది ఖరాబ్ కాదు, 1% కూడా దీనిలో రిస్క్ లేదు, 100% సెక్యూర్గా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.